ఈ విధంగా మనం ఉత్తర హరివంశంలో చతుర్థాశ్వాసాన్ని పూర్తి చేసి పంచమ ఆశ్వాసంలో ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రీమత్కవితాగర్విత ధీమత్క్రామావళి ప్రతిష్ఠిత విభవస్తోమ రిపుభీమ కోమటివేమ సుజన సార్వభౌమ విక్రమరామ. ఎర్రరామాచుల పంచమాశ్వాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నరకాసుర వధ పూర్తి చేసి శ్రీకృష్ణ పరమాత్మ దేవలోకానికి వెళ్ళి పారిజాతాపహరణం చేసి దేవేంద్రుని కూడా చేయించి మరలా ద్వారకా నగరంలో పారిజాతాన్ని ప్రతిష్ఠించి తరువాత మణిగిరి నుంచి తెచ్చినటువంటి శిఖరాన్ని ప్రతిష్ఠించి వైభవంగా అన్ని విధాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ద్వారకా నగర వాసులందరూ కూడా ఆ పారిజాత ప్రభావం వల్ల, కల్పవృక్ష ప్రభావం వల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళై శ్రీకృష్ణ పరమాత్మను పరమాత్మగా తెలుసుకొని అందరూ ఆయన్ను సేవిస్తూ అఖండ ఐశ్వర్యములతో ఆ కల్పవృక్ష ప్రభావం వల్ల వచ్చేటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యంతో ద్వారకా నగరం అన్ని లోకాల కంటే మించి ప్రథమ స్థానాన్ని పొంది ఉన్నది. అటువంటి ద్వారకను కృష్ణ పరమాత్మ పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయం అందరికీ 14 లోకాలకు తెలిసిపోయింది. ఇక శౌనకాది ఋషీశ్వరులకు సూతుల వారు చెప్తూ ఉన్నాడు. జనమేజయ మహారాజు వైశంపాయనుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక నరకాసురుణ్ణి సంహరించినటువంటి ఆ నరకాసుర వధయి లోక కంటకుడైనటువంటి ఆ నరకాసురుడు మరణించిన తర్వాత ప్రత్యేకంగా అందరూ దీపావళి అనేటువంటి పండుగ నిర్వహించుకుంటారు. నరకాసుర సంహారం జరిగినప్పుడే దీపావళి పండుగ ఎందుకు వచ్చింది అని అంటే, అమావాస్య రోజు దీపావళి పండుగ చేసుకుంటారు. నరక చతుర్దశి రోజు నరకాసురుడి యొక్క సంహారము, అమావాస్య రోజు పండుగ చేసుకున్నారు అందరూ. అమావాస్య రోజు చీకటి కాబట్టి, చంద్రుడు కూడా ఉండడు కాబట్టి అందరి యొక్క హృదయాల్లో ఒక వెలుగు వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఆ నరకాసుర వధ అయిన తర్వాత అందరి యొక్క హృదయాల్లో ఆనందకరమైనటువంటి వెలుగు వచ్చింది కాబట్టి దీపావళి అనే పండుగ చేసుకుంటున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే, భూదేవి యొక్క కుమారుడు కాబట్టి, భూదేవి మన తల్లి కాబట్టి, భూదేవి నరకాసురుడు మరణించినప్పుడు చాలా బాధపడ్డది కాబట్టి, కానీ లోకకంటకుడైనటువంటి ఆ రాక్షసుడు మరణించడం అందరికీ మంచిదే కాబట్టి ఆ పండగ అందరూ చేసుకుంటూ ఉన్న ఆ పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపం అంటే ఆ నరకుడనేటువంటి వాడు, ఆ రాక్షసుడు మరణించినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మరణించాడు కాబట్టి ఆయనకు నివాళిగా ఆయన పరమాత్మలో లీనమైపోతాడు కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుంటూ భూదేవి కూడా సంతోషపడే విధంగా ఆ నరకాసురుని గుర్తు చేసుకుంటూ జ్యోతి స్వరూపంగా ఆయన్ని ఆరాధిస్తూ ఆ పండగ చేసుకుంటున్నారు. పండగ అంటే ఆనందం, మనం నరకాసురుడు సంహరింపబడ్డాడనేటువంటి ఆనందాన్ని తెలియజేస్తూ, భూదేవికి ఏమంటే అందరూ కూడా నరకాసుడిని స్మరించుకుంటున్నాడు వదిలిపెట్టేయకుండా అనేటువంటి విషయాన్ని ఆమెకు కూడా తెలియజేస్తూ, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేస్తే, అనేక దీపాలు వెలిగిస్తే, అమ్మా ఈ నరకాసురుడు కూడా మా సహోదరుడేను, నీ బిడ్డే కాబట్టి ఈరోజు భూమంతా కూడా వెలుగులతో నించి నీ యొక్క బిడ్డను గుర్తు చేసుకుంటున్నామనేటువంటి యొక్క జ్ఞాపకార్థంగా వీళ్ళు చేయడం మొదలు పెట్టారనమాట. ఆ విధంగా దీపావళి పండగ అనేటువంటిది మనం
చేసుకుంటూ ఉన్నాం భూదేవి యొక్క తృప్తి కోసం అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని బాగా ఆలోచిస్తే, ఒక పురుషుడు మరణించినప్పుడు ఎవరైనా మీరు గమనించండి, ఆ వ్యక్తి ఆ లోకాన్ని వదిలిపెట్టి పోలేకనో లేకపోతే జ్ఞాపకాలను మరిచిపోలేకనో ఉంటే ఆయనకు ఒక సమాధి ఏర్పరిచి దీపారాధన చేస్తుంటారనమాట. అంటే దీపస్వరూపాన్ని ఏం చెప్తున్నారంటే ఆత్మజ్యోతి అంటారు దాన్ని. బాగా మనం అర్థం చేసుకుంటే ఆత్మజ్యోతి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉంటుంది తల్లి. శారీరకమైనటువంటి భౌతికమైన శరీరమే పోయింది కానీ ఆత్మజ్యోతి ఎప్పుడూ వెలుగుతూ ఉన్నది అని ఆ నరకాసుర వధ రోజు ఆ తల్లికి జ్ఞాపకం వచ్చేటట్టు అందరూ కూడా ఆ నరకాసురుణ్ణి స్మరించుకుంటూ దీపం కాని పెడితే ఆమె కూడా సంతోషపడి నా కుమారుడు దుర్మార్గుడు అని చెప్పి అందరూ చేదరించుకొని వాడు పోతే పోయినాడులే అని చెప్పి లేకుండా మళ్ళీ స్మరించుకుంటున్నారు అనేటువంటి ఆనందాన్ని భూదేవి పొందుతుంది. అందువల్ల అందరూ కూడా దీపావళి పండుగ చేసుకుంటున్నారు, చేసుకోవాలి కూడా. కాబట్టి ఆ విధంగా ఆ నరకాసుర వధ పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పరమానందంగా ఉన్నాడు. సత్యభామ సమేతుడై ఈ 16,100 మంది భార్యలతో అష్టభార్యలతో కూడి ద్వారకా నగరంలో అష్టైశ్వర్యాలు అనుభవించేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని, మహాత్మ్యాన్ని అందరూ కూడా తెలుసుకున్నారు 14 లోకాల వాళ్ళు. విశేషించి జనమేజయ మహారాజా దుర్యోధనుడు ఒకానొక యజ్ఞం చేశాడు హస్తినాపురంలో. ఆ సందర్భంలో దుర్యోధనుడికి కూడా తెలుసు కృష్ణ పరమాత్మ గొప్పతనాన్ని. రాజులందరూ కూడా, భూలోకంలో ఉండే రాజులందరూ కూడా కృష్ణ పరమాత్మ గొప్పతనాన్ని తెలుసుకుని అన్ని నగరాల కన్నా, అన్ని రాజ్యాల కన్నా ద్వారకా నగరమే గొప్పది అనుకుంటున్నారు. కృష్ణుణ్ణి చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో స్నేహితం చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు రాజులందరూ. అయితే ఇంతలో దుర్యోధనుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి రాజులందరినీ కూడా ఆహ్వానం చేశాడు. అందరూ హస్తినాపురానికి వచ్చారు రాజులందరూ కూడా. యజ్ఞం పరిసమాప్తి అయిపోయింది. యజ్ఞం పరిసమాప్తి అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో అందరూ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు రాజులందరూ ఏమని అభిప్రాయాన్ని వెలిబుచ్చారంటే, మనందరం కలిసి ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాలి అనేటువంటి కోరిక ఉన్నది. అంత వైభవంతో ఉండేటువంటి కృష్ణుణ్ణి మనం దర్శించి ఆయనతో స్నేహితం చేసుకుని అనుకూలంగా కానుంటే మనందరికీ కూడా బాగుంటుందని అనుకున్నారనమాట. అనుకొని దుర్యోధనుడితో చెప్తే దుర్యోధనుడు, ధర్మరాజు అందరూ కలిసి ఉన్నారు. అప్పుడు పాండవులు, కౌరవులు అందరూ కూడా కలిసి ఉన్నారు. అలాగేనని చెప్పి ఒక దూతను ద్వారకా నగరానికి పంపించారు. ద్వారకా నగరానికి పంపించి ఏందయ్యా అంటే, కృష్ణ పరమాత్మ యొక్క అనుమతి, మేమందరం మీ దర్శనానికి రావాలనుకుంటున్నాము, మీరు అనుమతిస్తే వస్తాము, అడిగి రావాల్సి అని దూతను పంపించారు అడిగి రావడానికి. ఆ దూత పోయి ఆ సమాచారం చెప్పగానే కృష్ణుడు పరమ సంతోషపడి అందరినీ రమ్మన్నాయన ద్వారకా నగరానికి, నేను ద్వారకలోనే ఉన్నాను, మీ అందరితో మాట్లాడాలనిపిస్తుంది నాకు కూడా అని చెప్పి పంపించాడు. ఆయన మహా ఆదరంగా పంపించిన తర్వాత దూత వచ్చి ఈ విషయం చెప్పిన తర్వాత ఈ కౌరవులు, పాండవులు, దుష్టద్యుమ్నాదులు ఇంకా ఉండేటువంటి రాజులందరూ కూడా, అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాల్లో, రథాల్లో 18 అక్షౌహిణీల సైన్యంతో బయలుదేరారు. వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఈ 18 అక్షౌహిణీల సైన్యంతో బయలుదేరి ద్వారకా నగరానికి చేరినటువంటి వాళ్ళై ద్వారకా నగరం బయటంతా కూడా వీళ్ళే. ఏమయ్యా అంటే 18 అక్షౌహిణీల సైన్యం అంటే లోపల ఎక్కడ పడతారు కాబట్టి బయట ఆ తీర ప్రాంతాల్లో అంతా కూడా సముద్ర తీరం, రేవత కాచలం ఇదంతా కూడా వాళ్ళు నిలబడ్డారు అన్నమాట. వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ వచ్చి, అంటే అన్ని చోట్ల కూడా అన్ని విధాలైనటువంటి భవన నిర్మాణాలన్నీ ఉన్నాయి, వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ అక్కడ విడిది చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ వీళ్ళ రాక తెలుసుకున్నటువంటి వాడై తానే రథం మీద బయలుదేరి
వీళ్ళుండే దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి సాదరంగా అందరితో మాట్లాడిన తర్వాత రాజులందరూ కూడా పరమ సంతోషపడ్డారు. పరమ సంతోషపడిన తర్వాత వాళ్లతో మాట్లాడాల్సినటువంటి విధానంలో ఆదరంతో మాట్లాడి కృష్ణుడు చెప్తున్నాడు, నేను ఐశ్వర్యవంతుడని అందరికంటే గొప్పవాడిని మీరు అనుకుంటున్నారు. మీరందరూ నా వాళ్లే. మీకు ఏది కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఈ సంపదంతా కూడా నాది కాదు, మనది. మనందరం కూడా కలిసి అనుభవించాల్సినటువంటి సంపద అని ఎంతో ప్రేమాభిమానాలతో దుర్యోధనాదులతో ధర్మరాజాదులతో అందరితో కూడా కలిసి సంతోషంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత వీళ్ళు కూడా పరమానంద భరితులైనారు. అవిన సైన్యాలన్నీ కూడా వాళ్ళ స్థానాల్లో ఉన్న తర్వాత ఈ ప్రముఖమైనటువంటి రాజులందరూ కూడా బయలుదేరి కృష్ణ పరమాత్మ ఆహ్వానించగా ద్వారకా నగరంలోకి ఈ సుధర్మ సభలోకి వెళ్ళారన్నమాట. ఆ సుధర్మ సభలో చాలా మంది పడతారు. వాళ్ళందరూ కూడా ప్రముఖ రాజులందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రాజ హోదాకు తగ్గట్టుగా వాళ్ళ ఉచితాసనాల మీద వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఆ సభా మండపంలో బంగారు సింహాసనం మీద ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆసీనుడైనాడు. అందరూ సరస సల్లాపాలు ఆడుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గర్వం అనేది ఎక్కడా లేకుండా ఇంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా అందరితో కలిసి సఖ్యంగా మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో నారద మహర్షి వచ్చాడు అక్కడికి. నారాయణ నారాయణ అంటూ నారద మునీంద్రుడు రాగానే శ్రీకృష్ణ పరమాత్మ పైకి లేచినటువంటి వాడై ఆయన్ను అర్ఘ్యపాద్యాదిల పూజించి గౌరవంగా సగౌరవంగా తీసుకెళ్లి ఒక బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన అనుజ్ఞ తీసుకుని తాను కూడా కూర్చున్నాడు. కూర్చున్న తరువాత అక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని గురించి నారద మహర్షి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పాడు. ఈ కృష్ణుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నారేమో, కృష్ణుడు సామాన్యుడు కాదయ్యా. నరకాసురాది వధ వరకు అనేక మంది రాక్షస సమూహాన్ని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈయన మహాత్మ్యం అమోఘమైనటువంటిది. అందరికంటే ఈయనే చాలా గొప్పవాడు అని చెప్పి అన్నాడు అనమాట. అన్నప్పుడు ఈయన ఏమన్నా అంటే అందరికంటే గొప్పవాడు ఈయన అని నా భావము, ఈయనే గొప్పవాడు అని నారద మహర్షి అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, లేదు నారద, విత్తశుద్ధి కలిగినటువంటి దక్షిణతో కూడిన సద్భావన ఉన్నట్లయితే, కృష్ణుడి మాటలు అన్నమాట, విత్తశుద్ధి కలిగిన దక్షిణతో కూడిన సద్భావన ఉన్నట్లయితే అప్పుడు నేను ధన్యాత్ముణ్ణి, అప్పుడు అద్భుతాత్మకుణ్ణి, అప్పుడు నేను గొప్ప అని చెప్పి ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు కాదు అని చెప్పి అన్నాడు. నారద మహర్షి సంతోషపడి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి, నా యొక్క సమస్యకు పరిష్కారం దొరికింది స్వామి, నా సమస్యకు సమాధానం చెప్పావు, ఇక నేను వెళ్ళొస్తాను, ఆ సమాధానం కోసం ఇక్కడికి వచ్చాను అని నారద మహర్షి బయలుదేరాడు. నారద మహర్షి బయలుదేరితే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే వెళ్ళరండి అన్నాడు. కానీ వినేటువంటి రాజులు ఉన్నారు చూడు, ఈ రాజులకు నారదుడు ఏమడిగాడు, కృష్ణుడు ఏ సమాధానం చెప్పాడు అనేది వీళ్ళకి అసలు అర్థం కాలే. ఏమన్నాడు ఆయన? విత్తశుద్ధి కలిగిన దక్షిణతో కూడిన సద్భావన ఉన్నట్లయితే అప్పుడు నేను అద్భుతాత్మకుణ్ణి, అప్పుడే నేను గొప్పవాడిని అన్నాడు. అది వీళ్ళకి అసలు అర్థమే కాలే. నారదుడికి అర్థమైంది, పోయి వస్తానన్నాడు. వెంటనే ఈ రాజులందరూ కూడా ఏమడిగారంటే, కృష్ణ నువ్వేందో చెప్పావు, ఆయన ఏందో అడిగాడు, మాకేం అర్థం కాలేదు, కొంచెం విశదంగా చెప్పండి అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్తాడు వినండి, నారద మహర్షి చెప్తాడు వినండి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నారద మహర్షిని వీళ్ళు అడిగితే నారద మహర్షి కృష్ణ పరమాత్మ యొక్క అనుజ్ఞ తీసుకుని వీళ్ళకి ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. ఏందంటే,
నారద మహర్షి తనకు జరిగినటువంటి సంఘటన ఒకదాన్ని చెప్పాడు. నారద మహర్షి తీరనటువంటి సందేహం ఒకటి ఉందన్నమాట. ఆ సందేహం ఎక్కడికి వెళ్ళినా తీరలేదు. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానంతో ఆయన సందేహం తీరిపోయింది. ఏమిటి ఇది అంటే అప్పుడు చెప్తున్నాడు ఎవరన్నా, ఒకానొకసారి నేను, నారద మహర్షి చెప్తున్నాడు, గంగా నదిలో త్రిశ్రవణ స్నానము అనేది చేయడానికి వెళ్ళాను. అంటే స్నానాల్లో చాలా రకాలు ఉంటాయి. ఆ త్రిశ్రవణ స్నానము అనేటువంటిది ఆచరించడానికి నేను గంగా నదిలో వెళ్ళి ఒక పవిత్రమైన పర్వదినం రోజు ఉదయాన్నే ఆ స్నానం చేసేదానిగా గంగా నదిలో దిగాను. గంగా నదిలో దిగినప్పుడు ఆ గంగా నదిలో నుంచి ఒక పెద్ద తాబేలు బయటకు వచ్చిందయ్యా. ఆ తాబేలు ఎంత ఉందంటే అది క్రోసు మాత్ర ప్రమాణంతో ఉంది. క్రోస్ అంటే ఏందయ్యా? క్రోసు అంటే 2000 ధనస్సుల పొడవు వెడల్పు. ధనస్సు అంటే ఎంత? ధనస్సు అంటే 6 అడుగులు. 6 అడుగులు అంటే 2000 అంటే ఒక్క ధనస్సు అంటే 6 అడుగులు. 1000 ధనస్సులు అంటే 1000 ఆర్లు 6000 అడుగులు. 2000 ధనస్సులు అంటే 12000 అడుగుల దూరం పొడవు, 12000 అడుగుల వెడల్పు ఉండేటువంటి ఒక పెద్ద కూర్మం బయటకు వచ్చింది. ఆ కూర్మాన్ని చూసి నమస్కారం చేశాడు. ఈయనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అనుకున్నాడు. ఆయన కూర్మావతారంగా అనుకున్నాడు. అప్పుడు ఆ కూర్మరాజును చూసి నారద మహర్షి, ఓ కూర్మరాజమా, ఎంత అదృష్టవంతురాలివి నువ్వు, ఇంత పెద్ద శరీరాన్ని ధరించావు. ఇంత పెద్ద శరీరాన్ని కూడా పైన పెద్ద చెప్పు ఉంది నీకు, పైన పర్వతం పడ్డా నీకేం దెబ్బతగలదు. ఒకవేళ ఎవరన్నా వచ్చి నిన్నేమన్నా చెయ్యాలంటే నువ్వు ముడుచుకొని లోపలికి వెళ్ళిపోతావు. లోపలికి వెళ్ళిపోతే నీ శరీరానికంతా రక్షణగా ఈ యొక్క పైన ఉండేటువంటి చెప్పు ఉన్నది. నీవు ఇంత శరీరాన్ని పెట్టుకొని కూడా ఎవ్వరి ద్వారా ఏ హాని కలగకుండా మరలా ముడుచుకుపోయేటువంటి శక్తి నీకుంది. తర్వాత మళ్ళీ నువ్వు ఈ నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళిపోతావు. ఎంత అదృష్టవంతురాలివి నువ్వు, ఎంత గొప్పదానివి, అందరికంటే నువ్వే గొప్పదానివి నేను అనుకుంటున్నానని చెప్పి నారద మహర్షి చెప్తే, అప్పుడు ఆ కూర్మం అన్నదట, నాదేముందయ్యా, నేనేం గొప్పదాన్ని, నాబోటి వాళ్ళు కొన్ని లక్షల మందిని భరించేటువంటి గంగా నది గొప్పది. నాబోటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ గంగా నదిలో, కాబట్టి గంగ గొప్పది అని చెప్పాడు. ఓహో, గంగ గొప్పదా అని చెప్పి ఆయన గంగాదేవిని స్తోత్రం చేశాడు. గంగాదేవిని స్తోత్రం చేసి నమస్కరించి, గంగమ్మ నీవు అందరికంటే గొప్పదానివి తల్లి అని చెప్పి నమస్కారం చేస్తే, గంగ ఏమన్నదంటే, నారద నేనేదో గొప్ప నువ్వు అనుకుంటున్నావు. నాబోటి నదులు కొన్ని వందల నదులు పోయి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులన్నిటినీ భరిస్తూ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి సముద్రుడయ్యా గొప్పోడు అందరికంటే. ఓహో అని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సముద్రుని ధ్యానం చేశాడు. నారదుడే చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఆ సముద్రుడినే ధ్యానం చేశానయ్యా నేను. చేస్తే సముద్రుడు ప్రత్యక్షమయ్యి నన్ను ఆశీర్వదించడానికి వస్తే నేను నమస్కారం చేసి, మహానుభావా నువ్వు అందరికంటే గొప్పవాడివి కదా అని చెప్పి అంటే, సముద్రుడు అన్నాడు, నేను కాదు అందరికంటే గొప్ప, నాకంటే కూడా గొప్ప భూదేవి. అంటే భూదేవి అందరినీ కూడా భరిస్తున్నది కదా. ఈ సముద్రాలను, ఈ నదులను, ఈ కూర్మాలను, ఈ మత్స్యాలను, ఈ వరాహాలను, ఈ వన్యమృగాలను, అడవులను, కొండలను అన్నిటినీ భరిస్తుందంటే భూదేవి కదా గొప్ప. అందరికంటే భూదేవి చాలా గొప్పది అని చెప్పి అన్నాడు. సరే భూదేవి గొప్పది కదా అని చెప్పి భూదేవిని ప్రార్థన చేశాడు. భూదేవి ప్రత్యక్షమైంది. భూదేవితో, అమ్మా నువ్వు అందరికంటే గొప్పదానివి తల్లి అని చెప్పి నమస్కారం చేస్తే, లేదు నారద, ఇక్కడ నా శరీరం మీద అనేకమైన కుల పర్వతాలు ఉన్నాయి. ఈ కుల పర్వతాలన్నీ కూడా నన్ను కాపాడుతూ ఉన్నాయి. కుల పర్వతాలన్నీ ఉన్నందువల్లే నేను క్షేమంగా ఉండగలుస్తున్నాను. అది కూడా పొలిమేరలుగా ఎల్లలుగా ఏర్పడి ఈ యొక్క కుల పర్వతాలు పర్వత రాజములన్నీ కూడా నన్ను
భాగములుగా ఏర్పాటు చేసి అనేక దేశాలుగా అనేక రాష్ట్రాలుగా విభజించి నాకు ఒక రూపాన్ని కల్పించి నాకు ఒక ప్రజా పరిపాలనా విభాగాలను కల్పించి మమ్మల్ని కాపాడేదంతా కూడా ఈ కుల పర్వతాలు, పర్వత రాజాలే నాకు హద్దులుగా ఉండి నన్ను కాపాడుతున్నాయి. కాబట్టి పర్వతాలు గొప్పవి నాకంటే అని చెప్పి అప్పుడు పర్వతాలను స్తోత్రం చేశాడు. కుల పర్వతాలన్నీ కూడా ప్రత్యక్షమయ్యి నారదుడితో చెప్తున్నాయి, నారద మాదేం గొప్ప ఉంది, మమ్మల్ని సృష్టించి మమ్మల్ని ఆజ్ఞాపించింది బ్రహ్మదేవుడు కదయ్యా, బ్రహ్మదేవుడు గొప్ప అని చెప్పారు అన్నమాట. సరే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను నారదుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే బ్రహ్మదేవుడిని స్తోత్రం చేస్తే ఆయన ఏం చెప్పాడంటే, నాకేం తెలుసు నారద, నాకు వేదాలు వినిపించాయి, వేదాలు వినిపిస్తే ఆ వేదాల్లో ఉండే ప్రకారమే నేను కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఆ వేదాలు అపౌరుషేయాలు, ఆ వేదాలు ఎక్కడ పుట్టాయో ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఆ వేదాల వల్లనే నేను 4 ముఖాల నుంచి 4 వేదాలు విని నేను ఈ యొక్క సృష్టి కార్యాన్ని అంతా చేశాను. కాబట్టి ఆ వేదాలు నాకన్నా గొప్పవి అని చెప్పాడు. సరే ఇంకొకరు చెప్తే ఒకరు పోతున్నారు అన్నమాట. వేదాల దగ్గరికి వెళ్ళారు. వేదాల దగ్గరికి వెళ్ళి వేదాన్ని స్తోత్రం చేస్తే వేదం ఏం చెప్పిందంటే, నేను చాలా గొప్పని మీరు అనుకుంటున్నారు, కానీ యజ్ఞము నాకంటే గొప్పది. యజ్ఞాలన్నీ కూడా చేస్తేనే మా యొక్క వేదానికి విలువ అనేటువంటిది ఉన్నది. లేకపోతే వేదోచ్చారణ చేసి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా చేస్తేనే కదా ఫలితాలు వస్తున్నాయి. మేము ఊరికే వేదాలు అంటే వేదాలుగానే ఉన్నాం, కానీ మమ్మల్ని ఉపయోగించి ఆచరణలో పెట్టి చేసేదంతా కూడా యజ్ఞాలు. ఆ యజ్ఞాలు చేసినందువల్ల ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి యజ్ఞం అనేదే లేకపోతే ఫలితం అనేది ఏముంది? కాబట్టి మాకంటే కూడా యజ్ఞం చాలా గొప్పది అని యజ్ఞ పురుషుడు చెప్పాడు. అప్పుడు నేరుగా యజ్ఞాన్ని ధ్యానం చేశాడు. యజ్ఞాన్ని ధ్యానం చేశాడు నారద మహర్షి. చేస్తే యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమైనాడు. యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు యజ్ఞ పురుషుడు మీరే గొప్ప కదా అని నారదుడు అంటే యజ్ఞ పురుషుడు చెప్తున్నాడు, లేదు లేదు, ఈ యజ్ఞాన్నంతా కూడా సక్రమంగా నడిపించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. యజ్ఞో వై విష్ణు యజ్ఞజేవాంతత ప్రతిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ యజ్ఞములన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి, సత్ఫలితాన్ని ఇస్తున్నాయి అంటే యజ్ఞ రూపుడైనటువంటి ఆ విష్ణువు వల్లేను. దీన్నంతా సక్రమంగా జరిపేది విష్ణువు. ఆ విష్ణు స్వరూపమే ఈ యజ్ఞం అనేటువంటిది. యజ్ఞంలో ఉండేటువంటి యోపస్తంభాలు గాని, హోమకుండాలు గాని, అగ్ని గాని, మొత్తం ఋత్విక్కులు గాని మొత్తం విష్ణు స్వరూపమయ్యా. విష్ణు వల్ల ఏర్పడ్డది యజ్ఞము. కాబట్టి ఈ యజ్ఞానికి కారకుడు, యజ్ఞాన్ని జరిపేవాడు ఆ విష్ణువు. కాబట్టి అందరికంటే విష్ణువు గొప్ప అని యజ్ఞ పురుషుడు చెప్పాడు. సరే, అది తెలుసుకున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మే కదా విష్ణువు. కాబట్టి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుని ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకు నమస్కరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాను. నారద మహర్షి చెప్తున్నాడు ఈ ఋష్యాది యొక్క రాజులందరికీ కూడా. ఇక్కడికి వస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపుడమైనటువంటి నీవేనయ్యా అందరికంటే గొప్పవాడివి నేనంటే ఆయన ఏమంటున్నాడంటే, విత్తశుద్ధి కలిగిన దక్షిణలతో కూడిన సద్భావన ఉన్నట్లయితే యజ్ఞం కూడా సక్రమమైన ఫలితం ఇవ్వాలంటే నేను కాదు గొప్ప, ఈ యజ్ఞాన్ని కూడా సంరక్షించేవాడిని నేనే, యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేవాడిని నేనే, అందరికంటే గొప్ప నేనే అని చెప్పి యజ్ఞ పురుషుడు చెప్పినప్పటికీ కూడా ఆ యజ్ఞం సంస్కార జరిగిన తర్వాత సత్ఫలితాన్ని యజ్ఞం ఇయ్యాలంటే
నాకంటే కూడా ఆ యజ్ఞ ద్రవ్యం గొప్పదయ్యా. యజ్ఞ ద్రవ్యము, యజ్ఞార్థం ఇచ్చేటువంటి దక్షిణ గొప్పది. ఏమిటయ్యా అంటే విత్త శుద్ధి ఉండాలా. ఇప్పుడు మనం ఒక కార్యక్రమం చేసిన కృష్ణుడు చెప్పినటువంటి యొక్క విషయం అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం, విషయం. విత్త శుద్ధి అంటే ద్రవ్య శుద్ధి అనేటువంటిది ఉండాలి. విత్త శుద్ధి అనేటువంటిది ఉండేటువంటి కార్యక్రమాలే ఫలిస్తాయి అని చెప్తున్నాడు. అంటే యజ్ఞం గొప్పదే, యజ్ఞం ఫలించాలి. యజ్ఞ నిర్వహణ అంతా నేనే చేసేది విష్ణువు చెప్తున్నాడు. నిర్వహణ అంతా నేనే చేసినా కానీ ఆ యజ్ఞ ఫలం మనకు లభించాలి అంటే నాకన్నా కూడా యజ్ఞ ద్రవ్యం, యజ్ఞ దక్షిణ గొప్పది అంటున్నాడు. అది విత్త శుద్ధి గొప్పది అంటాడు. ఏమంటే నిర్వంచనం నిరాయాసం. మనం ఒక పూజ చేశాము, ఒక యజ్ఞం చేశాము, లేదు ఒక అభిషేకం చేశాము. ఏది చేసినా కూడా నువ్వు ఖర్చు పెట్టేటువంటి డబ్బు కానీ, నువ్వు సంపాదించినటువంటి ద్రవ్యం కానీ శుద్ధిగా ఉండాలి. శుద్ధి అయినటువంటి ద్రవ్యం. శుద్ధి అయినటువంటి ద్రవ్యం అంటే డబ్బులన్నీ కూడా శుద్ధంగా కడిగేసి శుభ్రంగా కడిగి పెట్టమని కాదు అర్థం. నువ్వు ఎంత సంపాదించావనేది కాదు ప్రశ్న ఇక్కడ, ఎట్లా సంపాదించావు అని చెప్పి. నీవు సంపాదించింది కష్టార్జితమై ఉండాలా, ఒకరిని బాధ పెట్టి సంపాదించింది ఉండకూడదు. కష్టార్జితమైనటువంటి సంపాదన ఉండాలా, ధర్మ మార్గంలో సంపాదించినటువంటి సంపాదన ఉండాలా. ధర్మ మార్గంలో సంపాదించినటువంటి సంపదను ఖర్చు పెట్టి నువ్వు దక్షిణగా ఇచ్చి యజ్ఞం చేసినా యాగం చేసినా ఫలిస్తుంది కానీ లేకపోతే ఫలించదు. అదే విష్ణువు చెప్తున్నాడు, కృష్ణుడు, నేను యజ్ఞ పురుషుణ్ణే, నేను అన్నీ చేయగలను, యజ్ఞమే అన్నిటికంటే గొప్పది, యజ్ఞమే నేనే యజ్ఞం ఒప్పుకున్న దానికి. కానీ ఆ యజ్ఞాన్ని పరిపుష్టి చేయాలంటే ద్రవ్యశుద్ధి ఉండాలయ్యా. దక్షిణాభాగం బాగా ఇవ్వాలి. యజ్ఞాయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేనత్వాయుషాయుష్మంతం కరోమి. యజ్ఞానికి దక్షిణ అనేటువంటిది భార్యతో సమానం. భార్యే దక్షిణ. ఆ భార్యాభర్తల్లో భర్త ఉన్నా ఉపయోగం లేదు, భార్య ఉన్నా ఉపయోగం లేదు, ఇద్దరు ఉండాలి కదా. కాబట్టి ఇద్దరు ఉండాలన్నా కూడా నేనున్నప్పటికీ కూడా దక్షిణాభాగం అనేటువంటిది లేకపోతే యజ్ఞం పరిసమాప్తి అవ్వదు, సత్ఫలితాన్ని ఇవ్వదు. ఆ యజ్ఞ దక్షిణ అనేటువంటిది ఎటువంటిది ఉండాలంటే మంచిది ఉండాలి. ఇప్పుడు భార్య అనేటువంటిది సత్ప్రవర్తన కలిగినటువంటి భార్య, మంచి వంశంలో పుట్టినటువంటి భార్య ఉంటేనే సత్సంతానం కలిగి ఫలితాలు వస్తాయి. కానీ దుష్ట స్వభావం కలిగినటువంటి దుర్మార్గులైనటువంటి భార్య ఉంటే ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి యజ్ఞానికి కూడా ద్రవ్య శుద్ధి అనేటువంటిది ఉండాలి, దక్షిణ అనేటువంటిది ఇవ్వాలయ్యా అని చెప్తున్నాడు. లేకపోతే యజ్ఞం ఫలించదు అంటాడు. ఏమంటే మనం తెచ్చినటువంటి సమిధల దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆద్యాది ద్రవ్యాల దగ్గర నుంచి అన్నీ కూడా పవిత్రమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి ఉన్నప్పుడే యజ్ఞ ఫలితం వస్తుంది. కాబట్టి యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేటువంటిది నేనైనా శుద్ధ ద్రవ్యమే గొప్పది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, విత్త శుద్ధి కలిగిన దక్షిణతో కూడిన సద్భావన. మళ్ళీ భావం కూడా ఉండాలి. అయా మంచి డబ్బేను ఊరికే ఇచ్చేసాను, బ్రాహ్మణులకు 10 మందికి సంభావన ఇచ్చేసాను, అయిపోయింది నా పంటే కాదు. వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి, సద్భావన, మంచి భావన ఉండాలి, మంచి తృప్తిగా ఉండేటువంటి భావంతో వాళ్ళకి ఇవ్వాలి. చూడండి ఎంత చెప్తున్నాడో చూడండి. ఎంత ద్రవ్యం ఇచ్చినా ఏమిచ్చినా నీలో సద్భావన లేకపోతే పని చేయదు. కాబట్టి సద్భావనతో కూడినటువంటి తర్వాత శుద్ధి కలిగినటువంటి విత్తముతో ఇచ్చేటువంటి దక్షిణ వల్లనే యజ్ఞం ఫలిస్తుంది. కాబట్టి నాకన్నా విత్త శుద్ధి కలిగినటువంటి సద్భావన గొప్పది అని చెప్పాడు ఆయన. అర్థమైపోయి అందువల్ల ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఏంది అంటే అన్నిటికంటే గొప్పది ఏది,
భగవంతుడు కూడా సంతోషపడేది ఏది, అన్నిటికంటే గొప్పది ఏదయ్యా అంటే సద్భావన, మంచి మనసు, సత్ప్రవర్తన, సత్సంపాదన. అంటే ధర్మ మార్గంగా నడవడం, ధర్మబుద్ధి కలిగి ఉండడం, ధర్మం ప్రకారం సంపాదించడం. చూడండి, యత్కుసీతమ ప్రతీర్థం మజేహయేన యమస్య నిధినా చరామి అని వేదమంత్రం. యమలోకానికి పోయిన తర్వాత యమధర్మరాజు మనకు ఒక కోటీశ్వరుడు పోయినాడానికి యమలోకానికి, ఈయన ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు చిత్రగుప్తుడిని. కోటీశ్వరుడయా వడ్డీ వ్యాపారం చేస్తుంటా చెప్తారు. వెంటనే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, యత్కుసీతమ ప్రతీర్థం మజేహయేన యమస్య నిధినా చరామి, వడ్డీ ఎంత తీసుకుంటాడు అండి అడుగుతారు. ధర్మ వడ్డీ గాని, వడ్డీ తీసుకోకూడదని చెప్పడంలే, ధర్మ వడ్డీ గాని తీసుకుంటే వాడి శిక్షలే. ధర్మాన్ని అతిక్రమించినటువంటి వడ్డీ తీసుకుంటే మాత్రం ఈ వడ్డీకి వడ్డీ పడుతుంది, అక్కడ శిక్ష. ధర్మ వడ్డీ అంటే ఏందయ్యా అని ప్రశ్న. మళ్ళీ ధర్మ వడ్డీ అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి వడ్డీ. అది రూపాయి వడ్డీ కావచ్చు, 2 రూపాయల వడ్డీ కావచ్చు, 1.5 రూపాయి కావచ్చు, పావలా కావచ్చు. ఇప్పుడు ధర్మ వడ్డీ అంటే ఎట్ట తెలుస్తుంది అంటే న్యాయస్థానాల్లో చెప్తారనమాట. న్యాయస్థానాల్లో కోర్టు తీర్మానాలు చేసేటప్పుడు ధర్మ వడ్డీ ఎంతో నిర్ణయించి, అది రూపాయి నిర్ణయించారా, 1 రూపాయి నిర్ణయించారా, 2 రూపాయలు నిర్ణయించారనేది కాలమానం ప్రకారం నిర్ణయిస్తుంటారు. ఆ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉండేటువంటి వడ్డీ తీసుకుంటే దోషం లేదయ్యా. తర్వాత ఇప్పుడు భూమిని అమ్ముతున్నారనుకోండి, భూమిని అమ్ముతున్నా కొంటున్నా, చూడండి ఎన్ని పాపాలు మనం చేస్తామో చూడండి. భూమిని అమ్మడమే దోషం, కానీ అమ్మినప్పుడు భూమిని అమ్మేది మనం అమ్మకూడదు. అమ్మకపోతే మనకు జరగదు. అమ్మకపోయినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటుందో అంతే వేయాలి. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాల్లో చూడండి, అంతా చూడండి గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారమే రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. కానీ బయటంతా బ్లాక్ మనీ తీసుకుంటాం. ఇదంతా మోసమే కదా, ఇదంతా తప్పే కదా. కాబట్టి తీసుకునేవాడిది తప్పే, ఇచ్చేవాడిది తప్పే, జరిగేటువంటి వ్యవహారం అంతా దోషభూయిష్టమే. ఇదంతా సిద్ధాంతం కరెక్ట్ కాదు. ద్రవ్యశుద్ధి అంటే నీవు ఎంత న్యాయార్జితమో, ఇప్పుడు అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే 10 లక్షల రూపాయలు పొలం అయితే 10 కోట్లకు అమ్ముతాం. ఈ 10 కోట్లలో నువ్వు ఏది ఖర్చు పెట్టినా నిష్ప్రయోజనం అంటాడు. అది ద్రవ్యశుద్ధి లేదు. దానికి ద్రవ్యశుద్ధి లేదంటే నువ్వు ఎంతో ధర్మకార్యాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ సంపాదించిన విధానం కరెక్ట్ కాదయ్యా. నువ్వు సంపాదించవచ్చు కోట్లు, కానీ ధర్మ పద్ధతిలో సంపాదించలేదు, అధర్మ పద్ధతిలో సంపాదించావు. ఆ ధర్మ పద్ధతిలో సంపాదించిన రూపాయి ఖర్చు పెడితే వచ్చే ఫలితం ఇక్కడ కోటి పెట్టిన రాదంటున్నాడు. అది కృష్ణ పరమాత్మ చెప్పడం. ఒక యజ్ఞం చేశాము, యాగం చేశాము, ఫలితం చేశామంటే పూర్తిగా ధర్మబద్ధమైనటువంటి సంపాదన చేసి, ఆ సంపాదనతో యజ్ఞం చేసినా, యాగం చేసినా, పూజ చేసినా, అభిషేకం చేసినా సత్ఫలితాలు ఉంటాయి. కానీ లేకపోతే ఆర్భాటాల కోసం ఏమేమో చేసి, మోసం చేసి, అన్యాయం చేసి సంపాదించిన డబ్బునంతా కూడా ఖర్చు పెట్టి యజ్ఞం చేయి, యాగం చేయి, ఏమన్నా చేయి, ఫలితం ఉండదు, ఫలితం శూన్యము. విత్తశుద్ధి కలిగిన దక్షిణతో కూడిన సద్భావన ఉన్నట్లయితే అప్పుడు నేను ధన్యాత్ముణ్ణి, నేను అదృష్టవంతుణ్ణి, లేకపోతే నేను గొప్పవాడిని అని చెప్పాడు ఆయన. ఏమంటే అప్పుడు విష్ణుమూర్తి సంతోషపడతాడు అనమాట అని. ఈ విషయాన్ని దుర్యోధనాదులందరూ కూడా విన్నారు. వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాది కర్తవ్యాలు చేస్తుంటారు, ధర్మంగానే సంపాదించే చేస్తారు. కాబట్టి ఎంత సంపాదించినా ధర్మాన్ని అంటే గంగెగోవు పాలు గరిటెడైనను చాలు, కడవుడైననేమి కర్మపాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ నిర్వేమ. భక్తి కలిగినటువంటిది, కష్టార్జితమైనటువంటిది రూపాయి ఖర్చు పెట్టినా సంతోషమే. ఎట్లా అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, నెలకి 20,000 జీతం వస్తున్నది అనుకోండి. ఆ 20,000లో మనం ఎవరికన్నా ధర్మాలు దానాలు చేయాలంటే ఎంత గిజగిజలాడతాం. అంటే అవి ఎవరు అయిపోతే మళ్ళీ నెల జరగాలి కదా, మనకు నెల తర్వాత కదా వచ్చేది డబ్బులు. అవి వాటిల్లో 1 రూపాయి ఇచ్చినా ఫలితం వస్తుంది, కానీ ఎవరినో ఒకరిని మోసం చేసి ముంచేసి తీసుకువచ్చి కోటి ఇచ్చినా ఫలితం ఉండదు. కాబట్టి ఆ విశ్వాసం కలిగినటువంటి సద్భావనతో, సత్ప్రవర్తనతో సంపాదించినటువంటి డబ్బు, విత్తం
దాన్ని ఖర్చు పెట్టినందువల్ల యజ్ఞం ఫలిస్తున్నది కాబట్టి అది గొప్పది అని చెప్పి అన్నాడు. దీని సారాంశం ఏందయ్యా అంటే సద్భావన, సత్ప్రవర్తన, సదాచార నిరతంగా ఉండడం, ధర్మ మార్గంలో సంపాదించడం గొప్పది, అది సిద్ధిస్తుంది అని చెప్పి అన్నాడు. మనం మామూలుగా అంటుంటాం, మనదే మనకు కలిసి రావడం లేదు, పోయా మా కష్టార్జితం ఇంక ఇవన్నీ దేనికి మాకు అంటుంటాం. అది నిజమైన మాట అన్నమాట. ఏమంటే మన కష్టార్జితం అయింది మనకు కలిసి వచ్చేది, ఆ కష్టార్జితమే కలిసి వస్తుంది కానీ కొరవంతా కలిసి రాదు, అది గొప్పది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడని చెప్పి నాకు సమాధానం దొరికిందని నారద మహర్షి పరమ సంతోషంగా ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయన వీడ్కొని బయలుదేరి అదృశ్యమైపోయి వెళ్ళిపోయినాడు. రాజులందరూ కూడా ఇక విషయాన్ని తెలుసుకుని, ఓహో మనం అధర్మాలు చేయకూడదు, ధర్మం ప్రకారమే సంపాదించాలి, ధర్మం ప్రకారమే నడుచుకోవాలని చెప్పి తెలుసుకున్నటువంటి వాళ్ళే కృష్ణ పరమాత్మ ద్వారా ఈ సందేశాన్ని తెలుసుకొని కొన్ని రోజులు ఆ ద్వారకా నగరంలోనే ఉండి అనేక విధాలైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆదరణాభిమానాలకు పొంది తర్వాత ఆయన ఇచ్చినటువంటి బహుమానాలన్నీ కూడా తీసుకుని ఆయనతో స్నేహితం చేసుకుని ఈ రాజులందరూ కూడా కొన్ని రోజులు సెలవు తీసుకుని ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క విషయాన్ని చాలా విశదంగా చెప్పారు మాకు వైశంపాయన మహర్షి. ఇంకా కూడా కృష్ణుడి విశేషం ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి జనమేజయ మహారాజు అడిగితే వైశంపాయనుల వారు చెప్తున్నాడు, నాయన కృష్ణుడిని గురించి చెప్తూ పోతే చాలా ఉన్నాయి. అర్జునుడు చెప్పినటువంటి ఒక విషయం ఉంది. అర్జునుడు ఏ సందర్భంలో చెప్పాడంటే, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు అందరూ కూడా వచ్చి భీష్ముని యొక్క ఉపదేశాలు వినేటప్పుడు ఒకానొక రోజు అర్జునుడు ఏం చేశాడంటే, కృష్ణ పరమాత్మ విషయాన్ని నేను కనులారా చూసింది, నేను సాక్షాత్తు చూసినటువంటి ఒక గొప్ప మహిమను చెప్తాను వినండి అని చెప్పి ధర్మరాజు వాళ్ళు అందరూ వింటూ ఉండగా ధర్మరాజును చూసి ధర్మరాజుకు తన అనుభవాన్ని ఆ కురుక్షేత్రంలో అర్జునుడు ఒకసారి చెప్పాడు. ఆ అర్జునుడు చెప్పినటువంటి విషయాన్ని నేను విశదీకరిస్తాను విన్నాయన అని చెప్పి ప్రారంభించి వైశంపాయనుల వారు చెప్తున్నాడు. ఏమంటే, ఒకానొకసారి నేను ద్వారకా నగరానికి వెళ్లాల్సి వచ్చింది. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ద్వారకా నగరానికి పోయి అక్కడ చాలా రోజులు అట్టే ఉండిపోయినాను. నేను చాలా రోజులు కృష్ణుడితో కలిసి మెలిసి ద్వారకలోనే ఉంటూ ఉన్నాను. చాలా రోజులైన తర్వాత కృష్ణుడు ఏం చేశాడంటే ఒక యజ్ఞం చేయాలి అనుకున్నాడు. యజ్ఞం చెయ్యాలి అనుకుని ఋష్యాదులందరినీ కూడా పిలిపించి యాగ మండపాలన్నీ కూడా నిర్మాణం చేయించి యోపస్తంభాలు, పశువులు అన్నీ కూడా రప్పించినటువంటి వాడై ఒకానొక శుభముహూర్తంలో ఒక పెద్ద యజ్ఞం చేయాలా అని చెప్పి కృష్ణ పరమాత్మ యజ్ఞ దీక్ష తీసుకున్నాడు. యజ్ఞ దీక్ష తీసుకున్నప్పుడు ఆయన యజ్ఞ పురుషుడు కాబట్టి, యజ్ఞ స్వరూపుడే ఆయన కాబట్టి ఆయన చేసే యజ్ఞం ఎట్టుంటుందో చూడాలని చెప్పి కుతూహలంతో నేను కూడా ద్వారకలోనే ఉన్నాను. యజ్ఞం ప్రారంభమైంది, దీక్ష ప్రారంభమై యజ్ఞం జరిగేటువంటి సందర్భంలో ఒకానొకసారి మధ్యలో ఒక దూర గ్రామం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడయ్యా. ఆ బ్రాహ్మణుడు వచ్చి కృష్ణ పరమాత్మకు నమస్కరించాడు. కృష్ణ పరమాత్మ అప్పుడు యజ్ఞ దీక్షలోనే ఉన్నాడు, కానీ యజ్ఞం జరుగుతుంది కానీ కొంచెం విశ్రాంతి తీసుకునే సందర్భంలో ఉన్నారు, అందరూ ఖాళీగా ఉన్నాం. అప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, కృష్ణ, నేను చాలా దూరం నుంచి వచ్చాను, దూర గ్రామం నాది. నా కోరిక ఏమిటంటే, ఇప్పటికి నాకు 3 బిడ్డలు పుట్టారు. 3 కొడుకులు పురిట్లోనే పుట్టంగానే ఒక అరగంట లోపల అదృశ్యం అయిపోతున్నారు. 3 సార్లు అలా విధంగా జరిగింది. 4వసారి గర్భంతో ఉంది నా భార్య. కొన్ని రోజుల్లో, ఒక వారం 10 రోజుల లోపల కంటుంది. ఈ సందర్భంలో కూడా ఆ బిడ్డ గాని పుడితే ఆ బిడ్డ ఆకాశంలోకి ఎగిరిపోతుంది, అదృశ్యం అయిపోతున్నది. ఏమైంది మాకు తెలియడం లేదు, ఆ బిడ్డను నాకు కాపాడివ్వాల్సింది అని చెప్పంటే, అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నాయన, నేను వెంటనే నువ్వు అడగంగానే నేను వస్తానని చెప్పాల్సింది.
కానీ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను, ప్రస్తుతం రావడం కుదరదు, ఇంకా 10 రోజుల వరకు యజ్ఞం ఉంది, 10 రోజులు ఆగలేవా అంటే లేదు, ఈ లోపల కాన్పు అయిపోతుంది, ఇబ్బంది అంటే సరే నేను ఎవరో ఒకరిని పంపించేదా అంటే మీ ఇష్టం అని చెప్పంటే అప్పుడు అర్జునుడితో చెప్పాడు, అర్జున నీవు పోయి ఆ బిడ్డను రక్షించి రాగలవా అంటే అదెంత పని బావా, నేను రక్షించి వస్తాలే, అట్టగాదు సాత్యకిని ఇంకా చాలా మంది సైన్య సమూహాలన్నింటినీ కూడా తీసుకుని మంది మార్బలంతో జాగ్రత్తగా పోను అని చెప్పాడు. చెప్తే అర్జునుడు వాళ్ళందరూ ఎందుకు బావా అనవసరంగా చిన్న కార్యక్రమానికంటే నీకు తెలియదు నాయన, నువ్వు అందరినీ తీసుకోపో అంటే అప్పుడు అర్జునుడు ఏమంటే అనేక మంది సైన్యాన్ని తీసుకుని సాత్యకిని కూడా సహాయంగా తీసుకున్నటువంటి వాడి బ్రాహ్మణోత్తముడు దారి చూపిస్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి యొక్క బిడ్డను కాపాడడానికిగా అంటే పుట్టబోయే బిడ్డను కాపాడడానికిగా అర్జునుడు బయలుదేరి ఆ బ్రాహ్మణుడి యొక్క నగరానికి వెళుతూ ఉన్నట్ట సైన్య సమూహంతో. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని రేపు తెలుసుకుందాం.